ఇండస్ట్రీలో మనం ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న జనరేషన్ హీరోయిన్స్‌లో మంచి డాన్సర్స్ అని చెప్పుకుంటే శ్రీలీల అండ్ సాయి పల్లవి యాహ్! చెప్తారు. యాహ్! యెస్, ఇద్దరితో వర్క్ చేశారు మీరు. ఆ! శ్రీలీలతో అయితే మీరు కంపోజ్ చేశారు. ఆ! అసిస్టెంట్‌గా మీరు అసిస్టెంట్ మాస్టర్‌గా, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా శ్రీలీలతో చేశారు. యాహ్! శ్రీలీల సారీ సాయి పల్లవి గారు. సాయి పల్లవి గారితో. సాయి పల్లవి గారి డాన్స్‌కి సంబంధించి చెప్పమంటే ఏం చెప్తారు? అంటే నేను మ్యామ్‌తో చాలా అంటే ఒక 3, 4 ఫిల్మ్స్ చేసే 3, 4 అసిస్టెంట్‌గా ఫిల్మ్స్ చేశారా? సార్. అంటే 'ఫిదా' ఫిదా కూడా. 'ఫిదా' చేశాను, 'లవ్ స్టోరీ' చేశాను. హ్మ్. సో, అండ్ షూటింగ్ జరిగేటప్పుడు కూడా ప్రాక్టీస్ చేస్తారా అసలు? చాలా ప్రాక్టీస్ చేస్తారు సార్. దే ఆర్ హ్మ్. చాలా అంటే చాలా డేస్ వాళ్ళ ఎఫర్ట్స్ అన్నీ పెడతారు. హ్మ్. బయట అన్ని టెన్షన్స్ పక్కకు పెట్టేసి ఇట్లా డాన్స్ క్లాస్‌కి వచ్చారంటే మేము డాన్సర్స్ ఎలా అయితే ఎంజాయ్ చేస్తామో వాళ్ళు సేమ్. హ్మ్. లీలా మ్యామ్ వస్తే ఒక క్రాక్ ఫైర్. ఇప్పుడు మీ స్టూడియోలోకి వచ్చి నేను ఇంత ఇలా ఒడుపుగా ఉన్నా. హ్మ్. ఆ మ్యామ్ వస్తే ఇంక అల్లరి అల్లరి ఇంకా ఫుల్ జోష్ వచ్చేసి అందరూ ఇంకా చేసేలా. అలానే సాయి పల్లవి గారు కూడా నేను ఫస్ట్ సాంగ్ చేసింది నేను చూపించాను మ్యామ్. ఈ సాంగ్ మేబీ చూసుండొచ్చు, మ్యామ్ చూసుంటారేమో. హ్మ్. నేను ఫస్ట్ సాంగ్ అయిన వెంటనే వెళ్ళి మ్యామ్‌ని కలిసి చూపించాను అనమాట. హ్మ్. షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే శేఖర్ మాస్టర్ గారు, జానీ మాస్టర్ ఇట్లా పెద్ద పెద్ద కొరియోగ్రాఫర్స్ ఉన్నప్పుడు నీకు ఇలాంటి ఒక మంచి ఛాన్స్ వచ్చింది అండ్ యూ ప్రూవ్డ్ ఇట్. సో ఐయామ్ వెరీ హ్యాపీ మనం చేద్దాం. నేను అందరికీ సజెస్ట్ చేస్తాను రేవంత్ అని మ్యామ్ రికమెండ్ చేస్తారన్నారా? యాహ్! హుహు. సో నాకు అదే సార్. అంటే ఇన్ని సంవత్సరాలు వర్క్ చేయడం వల్ల కొంతమంది పనిచేసిన పరిచయాలు. వాళ్ళని హ్మ్. డైరెక్ట్‌గా వెళ్ళి వాళ్ళని అప్రోచ్ అయ్యి కలిసి మీతో వర్క్ చేయాలి సార్ అని చెప్పే అవకాశం దొరుకుతుంది. సో ఐయామ్ థాంక్‌ఫుల్ టు శేఖర్ మాస్టర్. యెస్, యెస్, యెస్.